ఫస్ట్ మీరు పేపర్ గుజ్జు తీసుకోవాలండి. పేపర్ గుజ్జు తీసుకుని దాన్ని చేత్తో ఈ విధంగా ఉల్లిపాయ షేప్ చేయాలన్నమాట. ఉల్లిపాయ షేప్ చేసి ఇక్కడ ఓలు పెట్టండి. ఓలు పెట్టి ఈ డొక్క పీసు ఇందులో గుచ్చేస్తే కనుక ఇందులో లోపల కంటే పెట్టేసి ఇలాగా షేప్ చేసేస్తే మీకు ఉల్లిపాయ షేప్ వచ్చేస్తుందండి. ఉల్లిపాయ షేప్ వచ్చేస్తుంది. షేప్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బాగా దగ్గరగా నొక్కాలండి. నొక్కిన తర్వాత మీరు ఇక చూడండి, ఉల్లిపాయ చూడండి, ఉల్లిపాయ ఏ విధంగా ఉందో చూడండి. ఉల్లిపాయ కింద ఏసులు ఉన్నాయి చూసారా, ఆ ఏసులు ఈ కొబ్బరి పీసు కింద వస్తాయన్నమాట. ఈ కొబ్బరి పీసులా ఏసులు వస్తాయన్నమాట అండి. ఈ పైన చూసారా, ఇది సిసింద్రీలు చేస్తాం కదండి, సిసింద్రీలు చేస్తాం కదా, ఆ విధంగా గుల్ల చుట్టి ఈ విధంగా చేసి ఎండలో పెట్టి కలర్ వేస్తే కనుక మీకు ఉల్లిపాయలు తయారవుతాయి అన్నమాట. ఏ విధంగా ఉన్నాయి చూసండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సర్ప్రైజ్ కూడా చేసుకోండి. బాగున్నాయండి ఉల్లిపాయలు. ఇంకా చూడండి ఉల్లిపాయ షేప్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇది డొక్క పీస్ ఉంది. ఇది సిసింద్రిలాగా చూసిన పేపర్ అండి. ఇది ఉల్లిపాయ షేప్ అన్నమాట. దీన్ని ఎండలో పెడితే ఈ విధంగా తయారవుతుంది అన్నమాట. ఉల్లిపాయలు